పాల కోసం ఏడ్చే పాపాయి, పక్కనే గ్యాస్ మీద నుంచి కుక్కర్ విజిల్ సౌండ్, అంతేకాకుండా టీవీ సౌండ్. ఏంటే ఎక్కడున్నావు అని భర్త పిలుస్తాడు. అమ్మా బస్సుకి టైం అవుతుంది, కాలేజ్కి టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది, క్యారీ ఎక్కడా అని కొడుకులు కూతుర్లు పిలుస్తారు. ఇలా ఇల్లాలు పరుగులు తీస్తూ ఉంటుంది ఈ పనులన్నీ చేయాలని చెప్పేసి. పోనీ పనులన్నీ అయిపోయిన తర్వాత తీరిగ్గా కాసేపు కూర్చుందామని చూస్తే మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది, మళ్ళీ పరుగులు తీస్తుంది. ఇలా హడావిడిగా ఒక్క రోజులో రెస్టే లేకుండా పని చేస్తూ ఉంటుంది ఇల్లాలు. ఇలాంటి అరుపులేవి లేకుండా, టీవీ సౌండ్లు లేకుండా, కుక్కర్ సౌండ్లు లేకుండా ఒక ప్లేస్ ఆమెకు కనిపిస్తుంది. ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒక గంట 2 గంటలు అక్కడే కూర్చుంటుంది. అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత బయటకు వస్తుంది. ఎస్, అది ఎక్కడో కాదు, బాత్రూంలో. ఎస్, ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక ట్రెండ్గా మారింది. చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో ఇంత హడావిడిగా, బయట కూడా ఎంతో హడావిడిగా తమ జీవితాన్ని గడిపే ఆడవాళ్ళు ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి దాక్కోవడం, అంటే బాత్రూంలోకి వెళ్ళి టైంని స్పెండ్ చేయడం ఒక ట్రెండ్గా మారింది. అండ్ దీనికి ఒక పేరు కూడా పెట్టారు, బాత్రూమ్ క్యాంపింగ్. సో బాత్రూమ్ క్యాంపింగ్ అంటే మామూలుగా మనం కాలకృత్యాల కోసమో, లేకపోతే స్నానం చేయడానికో, లేకపోతే ఫేస్ వాష్ చేసుకోవడానికో బాత్రూమ్కి వెళ్తాం. కానీ కొంతమంది ఆడవాళ్ళు మాత్రం అదే పనిగా వెళ్ళి బాత్రూంలో కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి బాత్రూంలోకి వెళ్తారు. దీన్నే బాత్రూమ్ క్యాంపింగ్ అంటారు. సో అలా బాత్రూమ్ క్యాంపింగ్ చేసే ఆడవాళ్ళు అక్కడ వాళ్ళకి ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి అరుపులు లేవు, సౌండ్స్ లేవు, ప్రెషర్ లేదు, ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారంట. చాలా మంది బాత్రూమ్ క్యాంపింగ్ చేసే లేడీస్ అయితే ఈ వాళ్ళ భావనని, వాళ్ళకు అనిపించిన అనుభూతిని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మోస్ట్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ ప్లేస్గా బాత్రూమ్ని పరిగణిస్తారంట. అసలు మామూలుగా ఒక ఇల్లాలు ఇన్ని పనులు చేసి కూడా కనీసం 1 గంట ప్రశాంతంగా కూర్చుందామంటే బాత్రూమ్ తప్ప వేరే స్పేస్ ఏమీ లేదా ఇంట్లో? బయటకెళ్ళి పార్కులో కూర్చొని తమ భర్తతో, పిల్లలతో ఎంజాయ్ చేసే మూమెంట్లు ఏవి లేవా? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.